హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్. కొంచెం డిలే అయిపోయింది వీడియోస్ రావడానికి. సో ఎందుకంటే నా మొబైల్ కొంచెం ఇష్యూ వచ్చేసి రిపేర్ సెంటర్లో ఇచ్చాను. ఇది కూడా వేరే మొబైల్తో రికార్డ్ చేస్తున్నాను. క్వాలిటీ కొంచెం అటు ఇటుగా ఉంటే కొంచెం అడ్జస్ట్ కాండి ఈ వీడియో వరకు. ఇది కూడా వేరే ఫ్రెండ్ దగ్గర నుంచి మొబైల్ తెచ్చుకున్నాను, ఖచ్చితంగా వీడియో షూట్ చేయాలని. సో ఎందుకు అంటే ఈరోజు మనం మా జూనియర్స్తోని మన ఫామ్ హౌస్కి వెళ్తున్నాం. ప్రీవియస్గా మనం మా బ్యాచ్లో వెళ్ళిన ఫామ్ హౌస్కి, ఇప్పుడు మా జూనియర్స్తో వెళ్తున్నాం. లాస్ట్ టైం మనకు టైం దొరకలేదు, ఈసారి మనకు టైం చాలా ఉంటుంది. మీకు నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అన్నీ కూడా. సో గైస్, చాలా మంది కూడా నేను ఈ మధ్య గింబల్ సిరీస్ వీడియోస్ పెట్టాయి కదా, గింబల్ అన్బాక్సింగ్ కానీ, గింబల్ క్యాలిబ్రేషన్ కానీ, సెటప్ వీడియోస్ కానీ, గింబల్ మోడ్స్ కానీ, ఆ మోడ్స్ ఎలా తీసుకోవాలని చిన్న షార్ట్గా చూపించాను కదా. సో ఈరోజు పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 ఎన్ని పార్ట్స్ వచ్చినా పర్లేదు, అది 1 పార్ట్ అయినా పర్లేదు, 2 పార్ట్స్ అయినా పర్లేదు. సో ఖచ్చితంగా మీకు మాత్రం నీట్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికే ఈరోజు ఫిక్స్ అయిపోయాను. అందుకే మొత్తం సెటప్ చేసుకున్నాను. సో మన దగ్గర ఒక గింబల్ కెమెరా కూడా ఉండొచ్చు, ఉంటే ఖచ్చితంగా మీకు అన్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా గాయస్, ఈ వీడియో మోస్ట్లీ అందరికీ ఫోటోగ్రాఫర్స్కి వాళ్ళకే కాదు, మీకు ఎంతో కొంత ఫోటో మీద నాలెడ్జ్ ఉన్నా కానీ ఎలా తీసుకోవాలి, జనరల్ పీపుల్స్ కూడా నేను క్లియర్గా అర్థమయ్యేలాగా చెప్తాను. మీరు మాత్రం ఖచ్చితంగా స్కిప్ చేయకుండా వీడియోని లాస్ట్ ఆఫ్ చూడండి. కొత్తగా వచ్చిన వాళ్ళైతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా, లైక్ మాత్రం మర్చిపోవద్దు గైస్. ఓకేనా, ఎందుకంటే ఛానల్ కొంచెం గ్రో కావాలంటే మీరు లైక్ చేస్తే మనకు బూస్ట్ వస్తుంది కాబట్టి. ఓకేనా గైస్, మనం టైం ఉంటే లాస్ట్ టైం మన బ్యాచ్తో చిన్న ఫన్ చేస్తాం కదా. అంటే ఫన్ అంటే మీరు ఏ ప్లాన్ చేసుకున్నారు, ఎలా తీస్తున్నారు అనేది. సో అది కూడా మనం కనుక్కున్నాం, అది కూడా మీకు యూస్ కావచ్చు. ఎందుకు చెప్తున్నా అంటే, సో మన బస్సులో కూడా ఫ్రీగా వెళ్ళొచ్చు. మా బ్యాచ్లో నాకు అందరు ఎలా కనెక్ట్ అయ్యారో ఈ బ్యాచ్లో నాకు అందరు అలానే కనెక్ట్ అయ్యారు. ఇంకా చెప్పాలంటే ఇంకా మంచిగా ఉన్నారు కొంచెం. సో నాకైతే ఎవరు కొత్త లేరు, అందరు నాకు కలిసిపోయారు కాబట్టి అందరితో నేను మంచిగా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. గాయస్, ఈ వీడియో మొత్తం లెంత్ ఉన్నా కానీ ఏమనుకోకండి, ఖచ్చితంగా చూడండి. ఓకేనా, ఓకే గాయస్, మళ్ళీ మనం బస్సులో కలుసుకున్నాం. ఇంకేమో మధ్యలో ఏమైనా ఉంటే ఇంటిమేషన్ చేస్తాను. ఓకేనా గాయస్, ఇంకా అందరూ కిందకు వచ్చేసాం. ఇంకా స్టార్ట్ అయిపోవడమే, బస్ కోసం వెయిటింగ్. బస్సు చేస్తే ఇక్కడ ఉన్న ఎక్విప్మెంట్స్ మొత్తం ఎక్కిచ్చేసి ఇంకా స్టార్ట్ అయిపోవడమే. లాస్ట్ టైం మన బ్యాచ్ లో రివ్యూ తీసుకున్నాం అందరి దగ్గర. సో ఈ బ్యాచ్ లో మా జూనియర్స్ దగ్గర రివ్యూ తీసుకుంటాం. ఆగలేకపోతున్నాను సార్, ఆశతో ఆతృతగా ఉంది. రివ్యూ అంటే ఏం లేదు గాయస్, ఫామ్ హౌస్కి వెళ్తున్నాం కదా, వాళ్ళు ఏ ప్లాన్స్ తో వచ్చారు, అంటే ఎలా షూట్ చేయాలనుకుంటున్నారు, ఏ లెన్స్ కానీ ఎలా బ్లాగ్ షూట్ చేసుకుంటారు అనేది ఈ మధ్య ప్లేస్ అని చెప్పా కదా. అంటే మీకు ఒకసారి కెమెరా గురించి కొన్ని వీడియోలో చాలా క్లారిటీ రాలేదని ప్రాపర్ వీడియో కావాలని చెప్పారు కాబట్టి ఆ వీడియో మీ క్లారిటీ వీడియోలో పక్కా వచ్చేస్తుంది క్లారిటీ అనేది. ఓకేనా, మనం సింగిల్ పర్సన్ దగ్గరికి వెళ్ళేసి రివ్యూ తీసుకున్నాం అసలు ఏంటి వాళ్ళ సంగతి అనేది. ఓకేనా, ఫస్ట్ మన దగ్గర రండి. హాయ్ బ్రో, ఏంటి ఇప్పుడు ఫామ్ హౌస్ కి వెళ్తున్నారు, ఎలా ప్లాన్స్ యూస్ చేస్తున్నారు, మీ ప్లాన్స్ ఏంటి? నాకైతే ప్లాన్ లేదన్నా, అకార్డింగ్ టు లొకేషన్. అంతేనా? లొకేషన్ అయితే బానే ఉంటది, అంటే మీరు ఎలా ప్లాన్ చేసుకుంటున్నారు అన్నమాట. అదే అక్కడ లొకేషన్ బట్టి నేను ప్లాన్ చేసుకుంటాను. ముందే ఇక్కడ అనుకోని అక్కడ చేయలేము కదా. ఓకే, లొకేషన్ చేంజ్ అయితే మన ప్లాన్స్ అన్ని ఫ్లాప్ అవుతాయి. ఏం చెప్పేవరా, ప్లానింగ్ ఉంది అంటే ఏం చేసుకుంటాడో పక్క క్లారిటీ ఉంది. ఓకేనా, ఓకే, థ్యాంక్ యూ బ్రో. నీ ప్లాన్స్ ఏంటి, ఫామ్ హౌస్ కి వెళ్తున్నావు, ఏం సంగతి, ప్లాన్స్ ఏంటి, ఎలా ప్లాన్ చేసుకున్నావు, మోడల్స్ ని ఎలా నీ తట్టు తిప్పుకుంటావు? రేటింగ్ ఉంది కొత్త కాబట్టి అడుకోవాలి, షూట్ చేయాలి వాళ్ళ మోడల్స్ ని, మన సాంగ్ సరిపడేటట్టు. ఓకే, సాంగ్ అనుకున్నావా? అనుకోని సరే, ఓకే ఓకే. ఫామ్ హౌస్ కి వెళ్తున్నావు, ఏంటి నీ ప్లాన్స్ ఏంటి? ఏముంది బ్రో, సార్ చెప్పినవన్నీ ఫాలో అయ్యి ఎగ్జిక్యూట్ చేద్దామని. ఓకే, మోడల్స్ ఎలా హ్యాండిల్ చేస్తావు? సార్ అలా ఇప్పటిదాకా హ్యాండిల్ చేయలేదు మోడల్స్ ని, మనం హ్యాండిల్ చేసారా? చూసాము. ఓకే మాట్లాడు. ఓకే ఓకే, సరే, మనోడు క్లారిటీ ఉంది. పాస్ బైక్ ఫోన్ లో బిజీగా ఉన్నాడు. ఓకే, మనోడు కొంచెం లేట్గా జాయిన్ అయ్యాడు కానీ తొందరగా పట్టేశాడు. సో బ్రో, నీ పరిస్థితి చెప్పు, ఏం సంగతి? సార్ నేను చెప్పారు, ఒక డ్రామా క్రియేట్ చేయాలి. ఓకే, ఫ్రేమ్స్ మంచిగా ప్లాన్ చేసుకోవాలి. ఓకే, మనం ఏదైతే కాన్సెప్ట్ అనుకున్నాం దాన్ని ప్రాపర్ గా తీసేటట్టు డ్రామాని అయితే చేయాలి ఖచ్చితంగా. ఓకే, మనం డ్రామా క్రియేట్ చేస్తే షార్ట్ కొంచెం యావరేజ్ ఉన్నా గానీ అది పక్క షార్ట్ బాగుంటుంది. మోడల్స్ తో కొద్దిగా ఇంటరాక్ట్ అవ్వాలి, వాళ్ళతో పరిచయం. వాళ్ళు ఇంటరాక్ట్ అయితే మనకి అనుకూలంగా వాళ్ళు ఉంటారు, ఫ్రీగా ఉంటారు, మనం కూడా వాళ్ళతో ఫ్రీగా ఉండొచ్చు. సో నచ్చిన షార్ట్ తీసుకోవచ్చు. అది సో విన్నారు కదా, మనం ఏంటంటే ఎప్పుడు కూడా మన క్లయింట్స్ తో కానీ ఎవరితో మనం షూట్ చేసినప్పుడు వాళ్ళతో మనం ఎంత ఈజీగా ఇంటరాక్ట్ అవుతామో వాళ్ళు మనకు అంత ఈజీగా అంటే అట్రాక్ట్ అయినప్పుడు మన ఇద్దరు కమ్యూనికేషన్ బాగుంటేనే అవుట్పుట్ బాగుంటుంది. ఓకేనా, నెక్స్ట్ మన దగ్గర వచ్చాము. అల్లాడిచ్చేలా ఉన్నాడు, తీస్తా నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా.
ప్లాన్ ఏం లేదు. ఏం లేదు డాడీగా కుట్టే బాగా ఫామ్ హౌస్ చూడలేదు కదా. ఓకే లొకేషన్స్ ఏమో ఫామ్ హౌస్ అంటే మన ఫామ్ హౌస్ వచ్చా ఏం చేయము మన ఫామ్ హౌస్ బయట ఉంది అక్కడ మంచిగా ఫామ్ హౌస్ బయట లొకేషన్ లేదు, వాళ్ళు మోడల్స్ ఎలా ఐడియా లేదు కదా. ఓకే అక్కడ పోతే వాళ్ళు ఏం లేదు వాళ్ళతో ఇట్లా వచ్చి వాళ్ళు ఎంత ఫోన్ చేసుకుంటావో వాళ్ళకి అంత ఓన్ అవుతారు నువ్వు ఇబ్బంది పడితే వాళ్ళు ఇబ్బంది పడతారు వాళ్ళకి చూస్తే మనకి కొద్దిగా ఐడియా వస్తుంది. ఓకే వచ్చేస్తుంది కొద్దిగా మరి plan ఓకే ఓకే లొకేషన్ మొత్తం చెట్లు ఉండే మా చెట్లు ఉండే అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుందో. అదే మా చెట్లు ఉండేది ఆడ కాదు షూట్ చేయాలి మా చెట్లు ఓకేనా ఓకే నెక్స్ట్ చెప్పు తప్పిందట. చెప్తా ఇక్కడ పడబెట్టి బాగా తప్ప చెప్పు మా చెప్పు తప్పదు అమ్మాయికి చెప్తా ఏ బ్రో అల్లాడిస్తావా ఆడించాలి ఆడిస్తాడు చెప్పు ఎలా ఎలా ప్లాన్ చేస్తావు మా ఫామ్ హౌస్ లో మాకు మోడల్స్ అంటే 8 మంది సార్ చెప్తాడు అన్న, సార్ చెప్పిన తర్వాత సార్ చెప్పిన దాన్ని బట్టి మనం మన థాట్స్ తో వేరే నువ్వు చేసుకుంటావు అనుకుంటాను. అంతే కరెక్ట్ అన్నోళ్ళు ఇంకా అల్లాడిస్తారు బ్యాచ్ ఉంది పట్టుకో అదిగో మనం ప్లాన్ చేస్తారా ఎలా వస్తాను తిరగాలి మంచిగా అన్నమాట సరే ఓకే 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 మోడల్స్ ఎలా హ్యాండిల్ చేస్తావు మోడల్స్ లో అక్కడికి వెళ్ళిన తర్వాత ప్లాన్ చేస్తాం. ప్లాన్ చేసుకుంటారా ఓకే నువ్వు వాళ్ళతో కంగారు పడకుండా వాళ్ళతో ఎంత ఫ్రీగా ఉంటావో వాళ్ళు ఫ్రీగా ఉంటారు నువ్వు చెప్పిన అందరికనే మాట కాబట్టి సరే ఏం చెప్పేది అన్నోళ్ళు అంతమంది ఉంటే ఓకే నెక్స్ట్ బాస్ ఆల్రెడీ ఫీల్డ్ లో ఉండడం వల్ల ఏం చేయాలి ఒక ఐడియా ఉంది. ఒక ఐడియా ఉంది మేము 2 రోజులు నేర్చుకున్న విషయాలు ఇక్కడ ఇంప్లిమెంట్ చేయబోతున్నాం. ఓకే ఓకే డన్ ఆల్రెడీ మోడల్స్ చాలా మోడల్స్ షూట్ చేసాం ప్రీ వెడ్డింగ్ సీజన్ లో. ఓకే ఓకే వీళ్ళని ఎలా యూజ్ చేసుకున్నాం ఓకే ఓకే మనోడు కొంచెం ఐడియా ఉంది క్లారిటీగా కొంచెం ఎగ్జిక్యూట్ చేస్తానని అనుకుంటున్నాడు. ఫామ్ హౌస్ కి మోడల్స్ ఎలా హ్యాండిల్ చేస్తావు చూసుకోవాలండి లొకేషన్ బట్టి లొకేషన్ బట్టి ఓకే అట్మాస్ఫియర్ అదని బట్టి ఆ డ్రెస్సింగ్ స్టైల్ కానీ వాళ్ళని తీసుకొని చేయాలి. ఓకే ఓకే డన్ ఏం చెప్పేది ఏం లేదు ఫామ్ హౌస్ కి వెళ్తున్నావా ఎలా మేనేజ్ చేస్తావు మోడల్స్ అందరినీ ఇవే తగ్గించుకుంటే మంచిది. ఇదిగో వస్తా అడుగు వస్తా ఉండు మన రామనాథ్ బండి తెలుసు కదా వాడి పేరు ఐడియా లేదు నాకు పవన్ కళ్యాణ్ కాదు అసలు పేరు మనోడి పేరు కాదు వాడి పేరు ఏదో ఉందా నీ రీల్ వస్తుంది నీ రీల్ రేపు వస్తుంది షెడ్యూల్ చేసి పెట్టిన రీల్ రేపు ఎప్పుడు అవుట్ అవుతుంది రీల్ గాయస్ చూడండి పక్కా చూడండి మామూలు పర్ఫార్మెన్స్ కాదు ఇది కానీ అదే ఏముంది ఆడ పోయిన తర్వాత అందరు ఎట్లా చేసుకుంటాం మంచిగా మోడల్స్ అందరూ మంచిగా లైన్ చేస్తాం లైన్ అంటే ఆ లైన్ వద్దులే మాకు ఆ లైన్ మాకు ఎందుకులే కానీ నీ తగ్గట్టు వాళ్ళు చూస్ చేసుకుంటాం. ఓకే ఓకే థ్యాంక్ యూ. అంటే ఏమనుకుంటున్నావు ఫామ్ హౌస్కి వెళ్తున్నావు కదా ఎలా మోడల్స్ ని వాళ్ళని ఇంట్రాక్ట్ ఎలా అవుతావు వాళ్ళతో ఎలా వర్క్ చేసుకుంటావు చెప్పు ఏం ప్లాన్స్ ఉన్నాయా లేకపోతే డైరెక్ట్కి వెళ్ళిపోయి డైరెక్ట్ బాగా చూసుకుందామా అంటావా ఆల్రెడీ ఓకే ఓకే కొంచెం ఎక్స్పీరియన్స్ కాబట్టి కొంచెం మేనేజ్ చేస్తాం. ఓకే డన్. చూస్తుంటే మంచి అల్లాటించేలాగా ఉన్న ఫామ్ హౌస్ లో చూస్తుంటే ప్లానింగ్స్ అంటూ ఏవి లేవు బట్ అక్కడ నేర్చుకున్నది ఇక్కడ ఇంప్లిమెంట్ చేద్దామని. ఓకే ఒక స్టోరీ టెల్లింగ్ ఒక మోడల్స్ నేను ఒకటి కాన్సెప్ట్ అనుకుంటే దాన్ని ఎలా చేయాలనేది సార్ చెప్పాడు కదా ఓకే దాన్ని ఇక్కడ ఇంప్లిమెంట్ చేద్దాం ఓకే, అనుకుంటున్నాను. ఓకే. వెళ్తే తెలుసుకోవచ్చు. అన్ని ఇప్పుడు మొత్తం ప్రాక్టికల్ మొత్తం క్లియర్ చేసుకుంటాం నోట్స్ క్లియర్ అయిపోతుంది నీకు ఈ రోజు మేబీ అవుతాయని నేను అనుకుంటున్నాను. అవుతుంది పక్క అవుతుంది ఎందుకంటే మీరు సీనియర్ చెప్తున్నా కాబట్టి మీకు మోస్ట్ క్లారిటీ వస్తుంది పక్క. ఓకే గైస్ ఫస్ట్ మా శివన్ దగ్గరకు వద్దాం. శివన్న చెప్పు ఏంటి ఎలా ప్లాన్ చేస్తున్నావు? ఈ 30 days ఫామ్ మా ఇన్స్టిట్యూట్ లో ఏదైతే నేర్పించారో అది ఇప్పుడు ఫామ్ హౌస్ వెళ్ళబోతున్నాం. ఈ 30 days నేను నేర్చుకున్న దాంతో విత్ మోడల్స్ తో అయాన్స్ మ్యాజిక్ చూపించబోతున్నా. ఈ మాత్రం దానికి ఇంత షాక్ అవుతాడేంట్రా? ఇలాంటివి మన దగ్గర చాలా ఉన్నాయి. నా గురించి చెప్పలేదా బాబుకి? అది సవాల్ చేస్తున్నాడు. సవాల్ బస్సీగా సవాల్ చూసుకుందా అంటున్నాడు. వాళ్ళు చూస్తుంటే మంచిగా నవ్వుతా ఉన్నాడు. చూస్తాను ఏదో చేస్తాడు ఖచ్చితంగా ఫామ్ హౌస్ లో. ఏంది ఎలా అనుకుంటున్నావు ఫామ్ హౌస్? ఫస్ట్ అక్కడికి వెళ్ళిన తర్వాత నేను కంగారు పడకుండా వాళ్ళని కంగారు పెట్టకుండా నువ్వు అడవలే వాళ్ళని మెత్తావు నాకు తెలుసు. నెక్స్ట్ ఈ వద్దులు ఎప్పుడు వద్దులు నెక్స్ట్ తర్వాత అప్పుడు నువ్వు చెప్పు. చెప్పాలి బస్ ఆఫీస్ హైవే మీద
బస్ ఆపండి. చెప్పాల్సిందే. మనం లాస్ట్ చెప్తున్నా కానీ నా పెడక చూసాను. మన ఫేవరెట్ చెప్పు ఏం చేస్తావు? చెప్పు ఏం చేస్తా చెప్పు. సరే మనోడు కూడా బాగా చెప్పేస్తారంట. చెప్పాలి ఖచ్చితంగా. చెప్పు చెప్పు కొట్టుకో. వచ్చాడు. అదంతా అప్పుడండి. ఇప్పుడు నేను మారిపోయానండి. రెడీయా? 1 2 3 స్టార్ట్. మేము ఇప్పుడు ఫామ్ హౌస్ కి వెళ్తున్నాము. 30 రోజులు నేర్చుకుంది ఇప్పుడు అచీవ్ చేస్తాము. ఇంకొక 3 రోజులు ఉంది. ఆ 3 రోజులు 30 రోజులు 3 రోజులు కలిపి రేపు 3 రోజులు అచీవ్ చేస్తారు. సరే మోడల్స్ ఎలా చేస్తావు అయితే? వాళ్ళు చూసాక చెప్తారు మోడల్స్ కాదు. చూసాక చెప్తారు మోడల్స్ కాదు. ఇందాక చూసారు కదా. ఏడప్పుడు చూడలేదు. సగం సగం చూసారు. కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. రెడీ అయినాక లోపల మేకప్ ఆర్టిస్ట్ ఉంటారు కదా, పంపిస్తాను నేను ఆడికి ఆఫీస్ బాయ్ లాగా. చూడొచ్చు అందరినీ. ఓకేనా? అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుందో. మంచి మంచి వాళ్ళు నేను తీసుకుంటా. మీరు ఉన్నట్టే నువ్వు తీసుకో. ఇదంతా బాగా నువ్వు బాగా అయిపోయి సార్ని అల్లాడిస్తాడు. సార్కి అయితే మంచి మోడల్స్ సెలెక్ట్ చేసుకుంటా. మంచి లేకుంటే సెలెక్ట్ చేసుకుంటావు అయితే. కంటెంట్ క్రియేట్ చేయలేవు. చూసారా సార్ డబుల్ యాక్షన్. మామిడి తోటలు ఉంటాయి, జాగ్రత్త. తుప్పలు ఉన్నాయా అన్న? ఏం మాట్లాడతాడు నువ్వు? మామిడి తోటలు ఉంటాయి. మళ్ళీ ముడత మంచాలు ఏమి ఉండవు. అది ఓకేనా? చెప్పు మోడల్స్ ఎలా హ్యాండిల్ చేస్తావు ఫామ్ హౌస్ లో? మోడల్ బాగుంటేనే సెలెక్ట్ చేసుకుంటా. నచ్చపోతే అసలు సెలెక్ట్ లేకపోతే అడగాలి అంటారు అయితే. అంత అది పర్ఫెక్షన్ అట్లుండాలా. బాగుంటే చేస్తావు, చెయ్యి అంతే. అది అంత ఫిక్స్. నెక్స్ట్ మామిడికి చెప్పు. మోడల్ అంటే నువ్వు మోడలే కదా చెప్పలా. నీ ఇంకో మోడల్ ఎలా హ్యాండిల్ చేస్తావు నువ్వు? నచ్చినట్టు నచ్చినట్టు. అది సింగ్ అట్లుంటది. బాగా అవసరం కూడా బాగా నచ్చినట్టు చూసుకుందాం దా అంటాడు. స్వామి ఇలాంటి మ్యూజిక్ వస్తాయి. అది కాదు అప్పటికో కానీ స్టార్ట్ చేయి. ఏం చెప్పాలా? మోడల్స్ ఎలా హ్యాండిల్ చేస్తావు? ఒకటే ఆన్సర్, ఒకటే క్వశ్చన్. ఈ ఆన్సర్ రకరకాలు చెప్పు. మంచి వాళ్ళు అయితే బాగా అనిపిస్తుంది. మంచి వాళ్ళు వస్తే అది అందరికి ఉందిలే. వచ్చినా మనం ఎలా హ్యాండిల్ చేస్తాం? ఏముంది పరిచయం చేసుకొని కొద్దిగా. ఓకే మంచిది. పరిచయం చేసుకుంటేనే మనకి ప్లస్ పాయింట్. పరిచయం చేసుకొని ఇంటెన్షన్ అడిగి ఓకేనా? ఎట్లా చేసుకోవాలి. ఓకే నెక్స్ట్ మనవాడికి చెప్పు ఎలా హ్యాండిల్ చేస్తావు మోడల్స్ ని? మోడల్స్ మంచి పరిచయం చేసుకొని మంచిగా మంచి మంచి షార్ట్స్ తీసి కొంచెం నెక్స్ట్ చేద్దామని చూస్తున్నా. ఓకే సరే ఓకే ప్లానింగ్ ఉంది. పక్కా ఇబ్బంది లేదు. గైస్ మనకు ఆ క్లారిటీ వస్తే చాలు గైస్, పక్కా అయిపోద్ది. ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే కమ్యూనికేషన్ మోస్ట్ ఇంపార్టెంట్. ఓకేనా? ఎలా అచీవ్ చేస్తావు ఏంటి సంగతి చెప్పు. మోడల్స్ ఎలా హ్యాండిల్ చేస్తావు ఫస్ట్ ఆఫ్ ఆల్? ఇప్పుడు వెళ్ళాక అదే చేయాలి బ్రో. ఈ 30 days చేసిందే ప్రాక్టీస్ చేసింది. ఇప్పుడు వెళ్ళి మనం ఏంటనే ప్రూవ్ చేయాలి అక్కడికి. ప్రూవ్ చేయాలి. ఓకే ఎలా మనం మోల్డ్ చేసుకోవాలి, ఎలా చేయాలి, ఎలా మాట్లాడాలి, ఓకే ఎలా తీయాలి, ఓకే ఎలా తీస్తే ద బెస్ట్ వస్తుంది, అదంతా ఇప్పుడు వెళ్ళి చేయాలన్నమాట. మన వాళ్ళు చూసారు కదా, మీరు అన్ని రివ్యూలో కామన్ పాయింట్ చేశారంటే ఫస్ట్ పరిచయం. అంటే ఫస్ట్ మనం పరిచయం చేసుకోవాలి, అది మోస్ట్ ఇంపార్టెంట్ పక్క. ఓకేనా? మళ్ళీ సెకండరీ అన్ని ఫస్ట్ మనం పరిచయం చేసుకుంటే వాళ్ళతో మన కామెడీ కానీ వాళ్ళతో మన జెల్ కావచ్చు. జెల్ అయితేనే మనకి కొన్ని ఇప్పుడు చూస్తున్నారు కదా మీరు అన్ని ప్రీ వెడ్డింగ్ షూట్స్ కానీ కొంచెం కామెడీ మామూలుగా చేస్తున్నారు కదా వీడియోస్ కూడా. సో అవి రావాలంటే ఫస్ట్ మనం పరిచయం చేసుకోవాలా. ఓకేనా? అది ఖచ్చితంగా మీరు పెట్టుకోండి, మైండ్ లో పెట్టుకోండి. సేమ్ క్వశ్చన్ ఫామ్ హౌస్ మోడల్స్ ఎలా హ్యాండిల్ చేస్తారు? వాళ్ళతో మనం మంచిగా కమ్యూనికేట్ అయితే అవుట్పుట్ బ్యాకప్ అని మంచిగా వస్తుంది. ఓకే చెప్పు ఎలా హ్యాండిల్ చేస్తావు ఫామ్ హౌస్? ఎంత కలిపితే ఎంత కలిసిపోతే అంత అవుట్పుట్ వస్తుంది. ఎంత కలిపితే ఎంత కలిసిపోతా. ఏం చెప్పేవరా? మనం ఇక్కడ ఏం నేర్చుకున్నాం ఏసీ అకాడమీలో మొత్తం కూడా మోడల్స్ ట్రై చేసి ఇంకా బాగా నేర్చుకోవాలని చెప్పి ఇంప్రూవ్మెంట్ అవ్వాలని చెప్పి చూద్దాం. ఓకే కొద్దిగా డెవలప్ అవుతారు వచ్చాను. కొద్దిగా బాగా తీయాలి, ఇంకా కస్టమర్ బాగా ఇచ్చేయాలని. ఓకే సరే మాట్లాడలేవు. సరే మోడల్స్ ఎలా హ్యాండిల్ చేస్తావు చెప్పు. మోడల్స్ వస్తున్నారు ఎలా హ్యాండిల్ చేస్తావు? నెక్స్ట్ మోడల్ పోదు అక్కడి మా మహేష్ అని బాగా జీవిస్తాడు. అసలు తీసుకోడు చెప్పాలడు. ఏం చెప్పు నీ సంగతి చెప్పు. ఏంటి బాబా అన్న ఇంకోసారి అన్న పెట్టుకో బాగుంటే అల్లుడు ఇట్లా అవ్వాలా.
మోడల్స్ ఏం చేయబోతున్నావు చెప్పు ఏం చేస్తాం చెప్పు ఏదైనా చేస్తాడు. ఏం చేస్తాం మన కూర్చొని చేస్తాం వాడికి వెళ్ళి అంతేటవా? ఓకే ఏం చేయవద్దు. ఫస్ట్ వాళ్ళతో కమ్యూనికేట్ అవ్వాలి. ఓకే డన్. కమ్యూనికేట్ అయినాక దాన్ని బట్టి ప్లానింగ్ చేసుకొని ఒక వీడియో ఓకే సీన్ తీసుకొని చేసేయాలి. ఓకే డన్. చెప్పు. మోడల్స్ అంటే ఫస్ట్ నేను ఒక కాన్సెప్ట్ అనుకున్నా. ఓకే ఎలాంటి కాన్సెప్ట్ అనుకున్నా అంటే మనం ఇన్ని రోజులు నేర్చుకున్నది అంటే ఎలా తీయాలనేది ఒక కాన్సెప్ట్. అంటే ఫస్ట్ మనం ఎలా చూపించాలి అంటే వైడ్ యాంగిల్ చూపించాలి, లో యాంగిల్ చూపించాలి. ఓకే సాంగ్ అనేది మనం తీసేటప్పుడు ఫస్ట్ బ్లాగ్స్ ఎదుకున్నావు, బ్లాగ్స్ కానీ ఫ్రేమ్స్ కానీ సెట్ చేసుకున్నావు. ఓకే డన్. మనోడికి ఒక మంచి క్లారిటీ ఉంది, చెప్పాడు కదా ఫ్రేమ్స్ గురించి. సో ఫస్ట్ మన సెన్స్ ఏంటంటే ఒక ఎడిటింగ్ సెన్స్ లాగా ఆలోచిస్తుందంటే పక్క షాట్ అనేది పక్కా వచ్చింది. చెప్పు ఏం చేయాలనేది నా మైండ్ లో అయితే ఏం లేదు. మనం ప్రీ ప్లాన్ గా ప్రీ వెడ్డింగ్ ఎప్పుడు చేయలేము. ఉన్న కంటెంట్ బట్టి మనం దాన్ని ఫాలో అయిపోతాం అంతే. వాస్తవం చెప్పాలంటే నేను ఏం తీద్దాం అనుకుంటున్నా అంటే కూడా నా మైండ్ లో లేదు. నాకు ఆడికి వెళ్ళిన తర్వాత నాకు ఎట్లా తీద్దాం అనిపిస్తే అట్లా తీసుకుంటాను. మోడల్స్ ని వాళ్ళు ఏం అనుకోమాక, వాళ్ళకి ఎలా అంటే హ్యాండిల్ చేస్తామంటే ఎలా షూట్ చేయాలనుకుంటున్నావు, ఎలా చూపించాలనుకుంటున్నావు. నేను ఫస్ట్ ప్రిపేర్ అయ్యా. ఓకే సార్ చెప్పిన బట్టి అందంగా చూపిద్దాం వాళ్ళని. ఓకే ఓకే గుడ్ థింగ్ అది. అదిగో మైకి 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 ఇవ్వాల్సిందే అని ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని అలాగా. అన్న చెప్పండి అన్న ఈ రోజు మాత్రం ఇలా కొట్టేస్తా, మామూలు ఉండాలి పర్ఫార్మెన్స్. అదేంటండి అంత బీపీ వచ్చింది, పోతారేమని భయపడ్డాను. అది క్వశ్చన్ ఏదైనా ఉంటే ఫామ్ వెళ్తాను కదా, మోడల్స్ ని ఎలా హ్యాండిల్ చేస్తాం, వాళ్ళు ఎలా షూట్ చేయాలి. మోడల్స్ ని హ్యాండిల్ చేయడం అంటే నా లెవెల్ అని మంచిగా అవుట్పుట్ ఇద్దామని ఫిక్స్ అయిపోయా. అలా ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాక చూపిస్తా. గుడ్ థింగ్. వేరే లెవెల్ గా మనం ఒక ఫ్రేమ్ సెట్ చేయాలా. ఓకే ఇంకోటి వాళ్ళని చాలా అందంగా చూపియాలా. అవును నిజం, అది ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళట ఉండరు, వాళ్ళు చూపిస్తే క్లారిటీ ఉంది కదా పక్క. క్లారిటీ ఓకే క్లారిటీ ఉంది. నెక్స్ట్ మన లాస్ట్ కానీ నీ ప్లాన్స్ ఏంటి, ఏం ఎగ్జిక్యూట్ చేస్తావు చెప్పు. దున్నితే దుప్పటి గాలి ఎగరాలా. నెక్స్ట్ మా గురువు గారు, మా సార్ తర్వాత మా సార్ పేరు మా హరీష్ అన్న. చెప్పన్నా లాస్ట్ టైం మాకెట్టో చేసాడు, ఏం చేయాలనుకుంటున్నావు చెప్పు. ఏం చెప్తారో ఏం చెప్తారో నాకే తెలియదు. అందరికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ద బెస్ట్. ఓకే మన హరీష్ అన్న తీరు అందరికి వచ్చేసినాయి. సో గైస్ ఇప్పుడు మన కెమెరా పట్టుకున్న మన అజయ్ అన్నని ఇదిగో పట్టుకోండి. మా సీనియర్ అనమాట, వీళ్ళు మా జూనియర్స్. అంటే మా ముందు బ్యాచ్ మా తర్వాత బ్యాచ్ మధ్యలో కానీ అనమాట. ఓకే అన్న చెప్పన్నా నీ ఫీలింగ్ చెప్పు. అలా ఏం లేదన్నా, నా వీడియో వదిలేసి ఏం ఈ పనుల్లో కనిపించలేదు, పైగా ఫిజికల్ గానీ మెంటల్ గానీ స్ట్రెయిన్. ఓకే అందరూ ఇప్పుడు అయిపోయింది, డైరెక్ట్ గా ఫామ్ హౌస్ లో కలుసుకున్నాం. ఇంకా అందరూ వాయిస్ అందరూ అయిపోయింది కదా, వాయిస్ అందరూ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా, థ్యాంక్ యూ.